తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. సో అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారని, బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి చాలా చాలా ప్రత్యేకమైన రిక్వెస్ట్లు చాలా మంది చేశారు కదా, ప్రత్యేకంగా వీడియోస్ కావాలి అని చెప్పి, స్పెషల్ ప్రోగ్రామ్స్, వ్రతాలు, నోములు ఇలా అన్ని చూపించండి, ఇంకా మాకున్న సమస్యలకు పరిష్కారాలు ఇవ్వండి అని చాలా మంది అడిగారు కదా. మరి మీ అందరి కోరిక మేరకు, ముఖ్యంగా నా కోరిక మేరకు, మరి మన భానుకోటేశ్వరి అమ్మని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే ఈ రోజు ప్రత్యేకమైన ప్రోగ్రాం మనకి ఇవ్వడం కోసం మనతో వచ్చేసారు. మరి మనందరి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అమ్మ మాటల్లో అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామమ్మ. జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా అమ్మ చాలా 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 సంతోషం అమ్మ. మొత్తానికి ప్రత్యేకంగా వ్రతాలు, నోములు మన వ్యూస్ అందరికి చూపించడం కోసం ప్రత్యేకంగా స్పెషల్ రిక్వెస్ట్ నేను చేయగానే ఒప్పుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అయితే ఇది నా కోరిక మాత్రమే కాదు, మన వ్యూస్ అందరి కోరిక. మీరు ఖచ్చితంగా, ఎందుకంటే ఎంతో మంది సమస్యలకి మీరు చెప్పే సొల్యూషన్స్ నిజంగా వాళ్ళు ఎంతో మంది మెసేజ్లు పెడుతుంటే అది అర్థమవుతుంది. ఓకే, వాళ్ళ కష్టం తీరి ఎంత ఆనందంగా మెసేజ్లు పెట్టిన వాళ్ళు మరి అలా చాలా మంది ఉన్నారు. అండ్ ఒకసారి ఈరోజు కష్టం వచ్చింది, దాని ఫలితం ఒక 6 నెలలు ఉంటుంది. 6 నెలల తర్వాత మళ్ళీ సమస్య వస్తే ఏం చేయాలి? మీరు కావాలి. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ రోజు నేను భగవద్ అనుగ్రహంగా భావిస్తున్నాను. అంతే. ఆ పూజల గురించి, ఆ నోముల వ్రతాలు, భగవంతుడి గురించి మాట్లాడడం అంటే చాలా ఈ సోల్కి, జీవుడికి బాగా ఇష్టము. అందుకని కట్ట నడుచుకుంటూ వచ్చేసి అదే అదే అంతే, అదంతా అమ్మ దయ అంతే. మా అందరి కోసం అమ్మ అలా నడిపించుకుని తీసుకొచ్చేసారు అంతే. అయితే అమ్మ, సమస్యలు ఎందరికో ఉంటాయి. అయితే తెలుసో తెలియకో మనం ప్రతిరోజు పూజలు చేస్తాం, కానీ తెలుసో తెలియకో పూజా మందిరంలో ఈ మధ్యన వెరీ రీసెంట్ గా ఒకళ్ళు నాకు పంపించిన ఒక ప్రశ్న ఏంటంటే, మా ఇంటి పూజా మందిరంలో మాకు ఎప్పుడు పూజ చేస్తాం, నిరంతరం పూజ చేస్తాం మాకు, కానీ ఏంటి పూజ చేసిన రోజు ఇలా అవుతుంది, పూజ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది అని అనుకునేవారంట. ఏంటి 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 అని చూస్తే తెలియక ఒక శ్రీ చక్రాన్ని పెట్టారు, కానీ వాళ్ళు దానికి చేయవలసినంత నిష్ట పూజ చేయట్లేదు, ఏదో చేసేస్తున్నారు. అయితే తెలుసో తెలియకో అది పెట్టేశారంట. దానివల్ల అది తర్వాత సడన్ గా చూసి తెలిసేసరికి అర్థమైంది. అయితే వాళ్ళు పెట్టారు, మరి దీనికి సొల్యూషన్ ఏంటి, తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాలి. అండ్ దీంతో పాటు నాకు అనిపించిన ప్రశ్న, పూజా మందిరంలో మనందరం కూడా తెలిసి కొన్ని, తెలియక కొన్ని పెట్టేస్తాం. తప్పులే ఉండొచ్చు, అందులో పెట్టకూడనివే అవ్వచ్చు, పెట్టవలసినవి అవ్వచ్చు. అయితే ఈ వీడియోతో మీరు ఖచ్చితంగా పూర్తి క్లారిటీ ఇవ్వండి. పూజా మందిరంలో ఖచ్చితంగా పెట్టవలసినవి ఏమిటి, పెట్టకూడనివి ఏమిటి, డీటెయిల్డ్గా వివరించండి అమ్మ. అయితే ఇప్పుడు మీరు ఎలానో శ్రీచక్రం గురించి చెప్తూ ఉన్నారు కాబట్టి నేను చాగంటి గురువర్యులు గారు ఒక చిన్న ప్రవచనం ఉంది, ఇక్కడ నుంచి చెప్తాను. అంటే వారి దగ్గర నుంచి సేకరించిన విషయమే. వారు ఒక రోజు ఒక ప్రవచనంలో చెప్తున్నారు, అంటే శ్రీచక్రం యొక్క విశిష్టత గురించి చెప్తూ లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు. అది ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను. అదేంటంటే, ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఇలానే శ్రీచక్రార్చన చేస్తూ ఉన్నారు, కానీ అతను చాలా పరమ నిష్ఠాగరిష్ఠుడు. యమము, నియమము, సత్యనిష్ట అన్ని పాటిస్తూ ధర్మనిష్ట చక్కగా శ్రీచక్రార్చన చేసేవాళ్ళు. వాళ్ళ కుటుంబం చాలా ఉన్నత స్థితికి వెళ్ళింది, చాలా అంటే చాలా ఉన్నత స్థితికి వెళ్ళింది, చాలా బాగుంది, అంత బాగానే ఉంది. సో ఎప్పుడైనా సరే దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, బాడీకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. అలాగా వారు మొత్తం ఇహలోకంలో అంతా వారి బాధ్యతలన్నీ తీరాక సరైన సమయం వచ్చాక విష్ణుమూర్తి పిలుపుతోటి వైకుంఠానికి వారు వెళ్ళిపోయారు, శరీరం వదిలేసి. వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అందరూ, వాళ్ళ పిల్లలు ఫారెన్లో ఉంటారు, వాళ్ళందరూ వచ్చారు. అయితే పూజా మందిరం వీళ్ళు ఏం చేశారంటే, పిల్లలంతా ఆడుకుంటూ ఉన్నారు. వారి శ్రీమతి గారికి సడన్గా 11వ రోజు నుంచి ఒళ్ళంతా మంటలు. అసలు ఎలా అంటే, ఇంకా నిప్పు రాజేస్తే ఎలా మంట ఉంటుంది, ఎవరైనా ఒక మనిషి నిప్పుల కొలిమిలో ఉంటే ఎంత మంట ఉంటుందో అంత మంట. ఆవిడ భరించలేకపోయింది. భరించలేక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఉంటే డాక్టర్ గారికి కూడా అంత చిక్కలేదు, ఎందుకు ఇలా వస్తుంది అని చెప్పేసి అన్ని మందులు ఇచ్చేశారు, అయినా తగ్గట్లేదు. తగ్గకపోతే ఒకసారి ఆవిడ పడుకున్నప్పుడు అమ్మవారి కల్లో కనిపించేసి శ్రీచక్రం ఎక్కడుందో వెతకండి అని చెప్పిందిట. అప్పుడు మెలకు వచ్చిన తర్వాత లేచి శ్రీచక్రం అంతా ఎదిగితే ఎక్కడా కనిపించలేట, కారం డబ్బాలో దొరికిందిట.
పిల్లలు చూడండి ఎట్లా అనిపిస్తుంది వాళ్ళంతా. వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు తెలియదు కదా, ఆడుకుంటూ పూజా మందిరంలోకి వెళ్ళి వాళ్ళకి అది చూస్తే అది ఒక బాగా అట్రాక్షన్ ఉంటుంది. శ్రీచక్రానికి చాలా అట్రాక్షన్ ఉంటుంది. అది జ్ఞానంతో అయినా అజ్ఞానంతో అయినా తెలియని వాళ్ళకైనా సరే అట్రాక్షన్ లాగేస్తుంది. అలానే ఆ పిల్లల అట్రాక్షన్ కి లోబడి దాన్ని తీసుకెళ్లి ఆడుకుంటూ కారం డబ్బాలో వేసేస్తారు. అది కారం డబ్బా నుంచి తీసి వాళ్ళకి తెలిసిన బ్రహ్మగారిని పిలిచి దానికి సంప్రోక్షణ చేసి మళ్ళీ వారికి ఇచ్చేసేసి, ఎందుకంటే వీళ్ళు 1 year పూజించకూడదు కదా, వారికి ఇచ్చేసేసి అప్పుడు ఇమ్మీడియట్ గా సంప్రోక్షణ ఎప్పుడైతే జరిగిందో అప్పటికి ఆవిడికి ఒంటి మీద ఉన్న భారం అంతా దిగిపోయింది. అప్పుడు కానీ ఆవిడ స్వాంతన పడలేదు. అసలు మనకు తెలియకుండా చూసారు కదా. సో ఖచ్చితంగా శ్రీచక్రం పెడితే దానికి తగిన పూజ విధి విధానాలు చేయవాలి, విధి విధానాలతోటే పూజ చేయాలి, చేస్తేనే పెట్టుకోగలగాలి. ఇప్పుడు చూడండి, మీ స్టూడియో కాబట్టి ఇంత పెద్ద లైట్లు పెట్టారు కదా, అదే మీరు ఇంట్లో మామూలుగా వంట చేసుకుంటున్నప్పుడు లేదా అలా తట్టుకోలేము కదా. సో సత్యం ఏంటక్క ఇలా వచ్చింది అంటే నేచర్ మనం ప్రతి మాట వింటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది ఎట్లా అయింది, లైట్ పోయిందా అనుకున్నా నేను, కాను వచ్చేసి సత్యం. అంటే మనం ఈ రోజు చేసే ప్రతి కార్యక్రమంలో మనతో అమ్మవారు అలా ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా. సో అది ఎంత డేంజరస్. అలాగా అంటే చేసే వాళ్ళకైతే పర్వాలేదు. అవి ఆలయాల్లో ఉన్నప్పుడు ఆలయాల్లో కూడా మన చేత మనం నిష్టగా వెళ్తే శ్రీచక్రానికి అర్చన చేపిస్తారు అక్కడ ఉన్న ఋత్వికులు. అలా చేసుకుంటే ఉత్తమం జాహ్నవి. ఇంట్లో కనుక పెట్టుకుంటే శ్రీచక్రం దానికి తగ్గ నియమ నిష్టలు అన్ని అంటూ సొంటూ ఇలాంటివి ఏవి కలవకూడదు. యాక్చువల్గా అయితే ఇదివరకు కాలంలో అంటే మా చిన్నప్పుడు కూడా మేము మా ఇంట్లో చేసిందే నేను చెప్తున్నా. స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఆ బట్టలు తడిపేసేసి బాక్స్ అన్ని కడిగి బోర్లు ఇచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని కానీ ఇంట్లోకి వస్తే అంటే వేరే స్నానం చేసి వేరే బట్టలు మార్చుకొని అంత నిష్టగా ఉండేవాళ్ళు. మామూలుగా కూడా మనకు తెలుసు కదా, బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కొని ఇంట్లో. కరోనా టైంలో ఇంకా బాగా అర్థమైంది కదా. సో ఇలా అంతకు ముందరలో ఇది చాదస్తం అనుకునేవాళ్ళు. సో అది ఎందుకు చెప్పారో అర్థమైంది. హైజీన్ అంత కాకపోయినా అసలంటూ అంటే ఇప్పుడు పీరియడ్స్ చాలా మందికి అవకాశం ఉండకపోవచ్చు, కలుపుకున్నప్పుడు ఇలాంటివి పెట్టకూడదు. ఎందుకంటే అలాగే కొంతమంది గోచక్రము, గోమతి చక్రము, శంకు చక్రాలు ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా పూజ మందిరంలో, అవి పెట్టవచ్చు అంటారు. అంటే వాటికి పెట్టుకోవచ్చు, మామూలుగానే పెట్టుకోవచ్చు. కాకపోతే నిత్య కైంకర్యాలు జరగాలి వాటికి. ఓకే, వాటి వల్ల ఇబ్బంది ఏముండదు. వాళ్ళు విధి విధానంతో కనుక తెలుసుకొని పూజ చేస్తే వాటి వల్ల బెనిఫిట్స్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాటికైతే పెద్ద ఇబ్బంది ఏం లేదు. శ్రీచక్రం అలాంటి మటుకు కొంచెం బాగా వాళ్ళలో ఆ శక్తి ఉండాలి. ఇప్పుడు మనం ఒక శక్తిని అంత మన పరమశివుని అడిగితే ఆయన ఆత్మలింగాన్ని రావణ బ్రహ్మకి ఇచ్చేసేస్తాడు, కానీ దాన్ని భరించద్దు ఆయన. సో ఏమైంది, మనకి గోకర్ణ ఘట్టం తెలుసు కదా. సో భగవంతుడు మనకి ఏదైనా ఇస్తున్నాడంటే అసలు అది భరించే శక్తి కూడా మనకి ఉండాలి. చిన్నపిల్లడికి ఒకటే రోజు మనం బుట్ట నిండా చాక్లెట్లు ఇచ్చి తిను అంటే ఏమవుతుంది? సో అలాగే భగవంతుడి నుంచి మన ఎనర్జీ తీసుకున్నప్పుడు అది మనకి సరిపడుతుందా లేదా. అందుకే నాకు ఏది జరిగితే నాకు శుభం కలుగుతుందో అది నువ్వే ఇవ్వు నాయన అంటే ఏ గోళం స్వామివారే ఇచ్చేస్తారు మొత్తం. అలా జాహ్నవి. సో అలా గోమతి చక్రాలు, దక్షిణావృత శంఖము ఇలాంటివన్నీ ఉంచుకోవచ్చు. ఇంకా ఖచ్చితంగా పెట్టవలసినవి ఏముంటాయి? ఖచ్చితంగా పెట్టకూడదు వాటిలో శ్రీచక్రం జాగ్రత్తగా చూసుకొని పెట్టకూడదు అని కాదు, ఆ నియమ నిష్టలు పాటించే వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇంకా ఖచ్చితంగా అంటే ఇంట్లో కొన్ని ఉంటే మంచిది మంగళ ద్రవ్యాలు. అదొకటి ఏంటంటే ధనియాలు ఎప్పుడు పురుగు పట్టకూడదు. ధనియాల్లో శ్రీలక్ష్మి అమ్మవారు ఉంటారు అని చెప్పి ధనియాలు ఎప్పుడు పురుగు పట్టకూడదు. ధనియాలను ఇంట్లో ఉంచుకోవాలి, అసలు ఎప్పుడు కూడా నిల్వ ఉండాలి. ఖర్జూరం, వక్క ఇలాంటివన్నీ, పసుపు కొమ్మలు ఇలాంటివి ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వ్రతానికి వాడతాం చూసారా, అవి పూజ గదిలో ఖచ్చితంగా ఉండే తీరాలి. అవన్నీ పూజ గదులు ఉండాలి. ధనియాల పూజ గదులు వంట గదిలో. సో వక్క, ఖర్జూరము అంటే సత్యనారాయణ వ్రత కథలు ఏమేమి వాడతాం అవన్నీ పూజ గదిలో నిత్యం ఉండడం ఉంటే మంచిది. సో కొంచెం ఆ ఖర్జూరము, ఆ పసుపు కొమ్ము అవి మనం చూసుకుంటూ ఉండాలి, పురుగు పట్టిందో ఏంటి అనేది. అవి మంగళ ద్రవ్యాలు, అవి ఎక్కడ ఉంటే అక్కడ సన్మంగళాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల అవి తేనె ఒకటి ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా. తేనె, వక్క, ఖర్జూరం, పసుపు కొమ్ములు ఇలాంటివన్నీ ఉంటే మంగళకరమైన ద్రవ్యాలు. పసుపు కుంకుమ ఎప్పుడు నిండుకోకుండా చూసుకోవాలి. ఇలా ఇంకా పూజ గదిలో అంటే మనకి ఇప్పుడు ఎంత పూజ చేయగలుగుతారో అంతవరకే మనము దేవీ దేవతల్ని పెట్టుకోవడం మంచిది. చాలా మంది అంటే బొటన్ వేలకు మించిన విగ్రహాలు కూడా ఉంటాయి. అంగుష్ట పరిమాణమే ఉండాలి, అది దాటి ఉండవు. అంత పరిమాణంగానే విగ్రహాలు ఉన్నప్పుడు
దానికి కూడా ప్రత్యేకంగా ఏమైనా పూజలు చేయాలంట? అంటే విగ్రహాలు ఉన్నప్పుడు అంగుష్ట పరిమాణం అంతా అవసర నైవేద్యం పెట్టచ్చు. ఇప్పుడు మనకి పచ్చిపాలు పెడితే మహానైవేద్యం కిందకు వస్తుంది, వడపప్పు పెట్టినా కూడా మహానైవేద్యం కిందకు వచ్చేస్తుంది, అలా నైవేద్యం పెట్టాలి. అయితే పచ్చిపాలు అన్నారు కదా, పచ్చిపాలు పెడతారు చాలా మంది, పెట్టి తర్వాత సాయంత్రం తీసుకెళ్లి మొక్కలకు పోసేస్తారు, అలా చేయవచ్చా? లేదా మనం వాడాలి. సో అది చాలా మంది, ఎందుకంటే కొంతమంది ఇళ్లలో చూసాను. ఓకే, స్వామివారి ప్రసాదం మనం స్వీకరించాలి. కాసుకుందాక ప్రసాద తిరస్కరణ మహాదోషం. ఇప్పుడు ఇంద్రుడు ఎందుకు మనకి క్షీరసాగర మదన ఘట్టం వచ్చింది? ఇంద్రుడు పారిజాతాన్ని ఐరావతం మీద విసిరేయడం వల్ల, ఐరావతం కిందకి విసిరేయడం వల్ల స్వర్గలక్ష్మి అలిగి వెళ్ళిపోయింది. అందుకని మనకి క్షీరసాగర మదన ఘట్టం వచ్చింది. అంటే ప్రసాదంగా ఇచ్చిన పుష్పాన్ని ఆయన తృణీకరించారు కాబట్టి అది, అందువల్ల ప్రసాదాన్ని ఎప్పుడు తృణీకరించకూడదు. మనకి సత్యనారాయణ స్వామి వ్రత కథలో కూడా అదే కదా, మనం పూజ చేసుకున్నా చేసుకోకపోయినా భక్తి శ్రద్ధలతో కూర్చొని తీసుకోవాలంటారు తీర్థ ప్రసాదాలు. అన్ని వేళలో మనకు అది కుదరకపోయినా భక్తి శ్రద్ధలతో తీసుకుంటే సరిపోతుంది. అందుకని ప్రసాదం మనం పూజ చేసిన దానికంటే, ఇప్పుడు పూజ చేశారు జాహ్నవి, నేను మీరు పూజ చేసాం అనుకోండి, ఎవరైనా లాస్ట్కి వచ్చి ప్రసాదం తీసుకుంటే వాళ్ళు అదృష్టవంతులుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఆ ఫలం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే స్మార్ట్. చిన్నప్పుడు అలాగే చేసేదాన్ని, పూజ వెళ్ళినప్పుడు పూజకి అయితే కూర్చునేదాన్ని కాదు, ప్రసాదం టైంలో మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా తినేదాన్ని. సహజంగా పిల్లలు కొంచెం అలా, అందుకే పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, ప్రసాదాలు ఎక్కువ ఇష్టంగా తింటారు కాబట్టి అది ప్రసాదం ఖచ్చితంగా తీసుకోవాలి. సో కాబట్టి ఇలా కొన్ని వస్తువులు కింద పెట్టకూడదు. ఏంటంటే అవి గంట కింద పెట్టకూడదు, తోమలపాకులు భూమాతకి తగలకూడదు, కొబ్బరికాయ భూమి మీద డైరెక్ట్ గా కింద పెట్టకూడదు. ఏదైనా ఒక ఆచ్ఛాదన ఉండాలి, ఆచ్ఛాదన మీదే పెట్టాలి. ఇవేవి కింద అలా పెట్టకూడదు. అలాగే పుస్తకాలు కూడా కింద పెట్టకూడదు, నేల మీద పెట్టకూడదు. ఇప్పుడు దేవుడికి సంబంధించిన బుక్స్ ఏవైనా ఉంటాయి, ఇప్పుడు పెద్ద పెద్ద గ్రంథాలు అయితే వ్యాసపీఠం ఇలాంటివి ఉంటాయి, ఒళ్ళో పెట్టుకొని చదవకూడదు, అలాగని కింద పెట్టకూడదు. మధ్య మార్గం వ్యాసపీఠం, వ్యాసపీఠంలో పెట్టుకుని చదువుకోవచ్చు. సో బుక్స్, పుస్తకం భూమాత కలియుగ ప్రారంభంలో కొన్ని వరాలు అడిగింది విష్ణుమూర్తిని. అందులో ఆవిడ మీద పెట్టకూడని వస్తువులలో ఇవి ఆవిడ మీద పెడితే కనుక ఆవిడకి భారంగా అనిపిస్తుంది, ఆవిడకి అపచారం చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఈ వస్తువులు మనం కింద పెట్టకూడదు. అండ్ పూజా గది తుడిచేప్పుడు కూడా మనం ఇల్లంతా రెగ్యులర్ గా చిమ్ముకునే చీపిరి కాకుండా సపరేట్ గా ఒక బట్టతోటి కనుక పూజా మందిరం మొత్తం కనుక మనం క్లీన్ చేస్తే కనుక, అంటే మొదట తుడిచి తర్వాత నీళ్ళు చల్లి సంప్రోక్షణ చేసి తుడిచి ముగ్గు వేస్తే అమ్మవారికి ఇష్టం. డైరెక్ట్ గా చీపిరి పూజా గది వరకు క్యారీ చేయకపోవడం మంచిది. ఒకళ్ళు పూజా గది ఇప్పుడు వంగి బట్టతో తొడవరు, అందరికీ ఆరోగ్యం సహకరించాలి కదా. అప్పుడు పూజా గది వరకు ఒక సపరేట్ చీపిరి, ఒక సపరేట్ చాటా పెట్టుకోవాలి. దుమ్ము మళ్ళీ చేత్తో ఎత్తకూడదు కదా, దుమ్ము చేత్తో తీయకూడదు కాబట్టి చీపిరి చాట పూజా గది వరకు పెట్టుకోవాలి. అలాగే విగ్రహాలను శుద్ధి చేస్తారు కదా, మంగళవారం శుక్రవారం విగ్రహాలు శుద్ధి చేయవచ్చు? చేయకూడదు. మంగళవారం ఏ రోజు చేయాలి? శుక్రవారం పూజ చేయాలి అంటే ఏ రోజు? గురువారం చేసుకోవాలి. గురువారం చేసుకోవచ్చు, బుధవారం, సోమవారం చేసుకోవచ్చు. శనివారం అయితే చాలా మంచిది. శనివారం ఎప్పుడైనా సరే ప్రతి శనివారం క్లీనింగ్ పెట్టుకున్నా, ప్రత్యేకించి అమావాస్య రోజు, అమావాస్య ముందు శనివారం వచ్చే శనివారం పూట కూడా క్లీనింగ్ పెట్టుకుంటే చాలా మంచిది. ఆ రోజు చేసుకుంటే మంచిది. చాలా మంగళ శుక్రవారాలు చేయదు, అందరికీ తెలిసిందే. బట్ అయినా ఒక మాట ఎందుకంటే తెలియని వాళ్ళు, ఈ జనరేషన్ అమ్మాయిలు ఇవాళ శుక్రవారం కదా, ఈ రోజు శుక్రవారం కాబట్టి నేను పూజ చేసుకుంటాను, నేను శుద్ధి చేసుకుంటాను, కాకపోతే తెలుసుకుని చేయడం ఎంతో. గురువారం మొత్తం చక్కగా క్లీన్ చేసుకొని గడపలు అంతా కూడా శుద్ధి చేసుకొని శుక్రవారం అమ్మవారికి మంగళకరంగా ఆహ్వానం పలుకుతూ ఉంటాం. అండ్ గురువారం సాయంత్రం నుంచి అలంకరణ చేసి పూజకి సిద్ధం కావమని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మా అందరికి తెలియజేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. చూసారు కదండి, మరి ఖచ్చితంగా మనం ఇంట్లో ఇబ్బందులు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం అంటే ఒకసారి వాస్తు చెక్ చేసుకుంటూ ఎనర్జీస్ చేంజ్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఖచ్చితంగా ఒక్కసారి పూజా మందిరంలో పెట్టకూడనివి ఏమైనా పెట్టామేమో ఒక్కసారి చూసుకుని అసలు ఎట్లా ఉంది ఏంటి అవంతా చిన్న చిన్న చేంజెస్ ద్వారా, ఒకవేళ మరింత ఇబ్బందులు ఉంటే ఏం పెట్టాలో కూడా చెప్పారు కదా, మంగళకరమైన వస్తువులు అవి పెట్టి ఎలా ఉంది ఏంటి దీనివల్ల చేంజెస్ ఉన్నాయా అని మనమే ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా ఎనర్జీస్ మారుతాయి, జీవితం అద్భుతంగా సాగుతుంది. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే ఇండివిజువల్ గా మన యొక్క జాతకం ద్వారా మనకి తగిన పరిహారాలు చాలా చాలా ముఖ్యం. అలా మీకు తగిన జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుని, లేదా మీ ఇంటి వ్యాపార వాస్తుని ఒక్కసారి పరిశీలన చేసుకుని దాని ద్వారా
తగిన రెమెడీస్ కావాలి, జీవితం ఆనందంగా వెళ్ళాలి అనుకుంటే, మరి భాను కోటేశ్వరి అమ్మని సంప్రదించాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.